అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక గియాల పొద్దుగాల ఇల్లంతా ఆగమాగం చేసి పడేసినోళ్ళ ఎందుకు అంటారా, మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంకి వద్దామని బండి తాళం చేయ కోసం ఇల్లంతా తలకిందులు చేసిన. సోఫా కింద, కిచెన్లా, చివరికి ఫ్రిడ్జ్ మీద కూడా ఎతికిన, ఎక్కడ దొరకల. తీరా చూస్తే గది నా చేతుల్నే ఉంది. గీ పొద్దుటి హడావిట్లా మన మెదడు ఎట్లా తింగర పనులు చేస్తుందో కదా, ఇట్లా మీకు కూడా అవుతుందా, నాకే అయ్యిందా? గందుకే గీ కంగారుని, టెన్షన్ని పక్కన పెట్టి మీ మనసుని ప్రశాంతంగా మార్చనీకే మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం ఎప్పుడు కూడా కొత్త ముచ్చట్లతోటి రెడీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మరి గీయాల్టి మన ముచ్చట్లని మొదలు పెట్టేద్దాం. గియాల జూలై 23 మన భారతవని గర్వించదగ్గ రోజన్నట్టు. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయి నన్ను బతికించి పట్టుకోవడం మీ తరం కాదురా అని సవాల్ విసిరిన సింహం మన దేశ స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినరోజు గియాల. ఆజాద్ అంటేనే స్వేచ్ఛగా పేరు వింటేనే నరాన నెత్తురు కూడా ఉడికిపోతుంది. 1906లో సరిగ్గా గిదే రోజున పుట్టిన గాయన చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. గా తెల్లదొరల బానిస సంఖ్యలని దించేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేసిండు. ఎన్నడూ కూడా తల వంచలేదు. ఆఖరి నిమిషంలో శత్రువుల చేతికి చిక్కకుండా తన పిస్టల్తో తనను తానే కాల్చుకొని అమరుడైన గా వీరుడి ధైర్యానికి మనమంతా సలాం కొట్టాల్సిందే. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేద్దో చూద్దాం పండ్రి. డొంకా అనే పదం ఆదిలాబాదులో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అడవిలోని చిన్నదారి, ఆప్షన్ బి చెరువు, ఆప్షన్ సి పంట మైదానం, ఆప్షన్ డి బజారు. గిట్లనే చూస్తుండండి, ఆన్సర్ని మాత్రం లాస్ట్కి రివీల్ చేస్తా. మన పెద్దలు ఒక మాట అంటుండే, నోరు మంచిదైతే ఊరు మంచిగా ఉంటుంది అని. నాలుక నుంచి జారిన మాట, వీళ్ళ నుంచి వదిలిన బాణం ఒక్కసారి బయటపడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. గీయాల్టి రోజుల్లో పొద్దున లేచింది మొదలు అందరికీ ఎక్కడ లేని అర్జెంటు, తొందరపాటు. అవతలోళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినకముందే అసలు ఆలోచన చేయకుండానే టక్కున ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. కానీ మనం తొందరపడి అనే ఒక కఠినమైన మాట అవతలి మనసుని ఎంతగా గాయపరుస్తుందో ఎప్పుడైనా నిమ్మలంగా ఆలోచన చేసిండ్రా? మాట అనేది ఒక అస్త్రం లాంటిది. మంచిగా పద్ధతిగా మాట్లాడితే దూరం పెట్టిన బంధాలు కూడా దగ్గరైతాయి. అదే కోపంలోనో ఆలోచించకుండానో మాట్లాడితే ప్రాణ స్నేహితులు కూడా పరాయోళ్ళు అయిపోతారు. అందుకే గియాల మన ప్రోగ్రాంలో మాట్లాడే ముందు మనసుని ఎట్లా ప్రశాంతంగా ఉంచుకోవాలి, కోపం వచ్చినప్పుడు నోరు జారకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాలు చెప్పనీకి మనకైతే సుధీర అడుసుపల్లి మేడం రెడీగా ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం పండ్రి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ వెర్బలైజ్. అంటే ఏంటండి? మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం. అసలు అందంగా మాట్లాడడం అనేదే పెద్ద కళ. దాంట్లో ఆలోచించి మాట్లాడడం అనేది ఇంకా పెద్ద విషయం అండి. ఎందుకు మనం ఆలోచించి మాట్లాడాలి? ఆలోచించి మాట్లాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? మనం ఆలోచించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా అపార్థాలు రావండి. ఎదుటి వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకోరు. బంధాలు, అనుబంధాలు నిలబడతాయి. ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళతో మాట్లాడేటప్పుడు స్పెసిఫిక్గా మాట్లాడాలండి. చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడాలి. అదే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయండి, ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయి. అలా మంచిగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి అంటే మనం ఒక 5 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. దీన్నే షార్ట్ ఫామ్లో ఏమంటారంటే థింక్ అంటారు. థింక్ అంటే ఏంటండి? ఆలోచించటమేగా. థింక్ ఫస్ట్ లెటర్ టీ. టీ అంటే ఏంటండి? ట్రూ. నువ్వేదైతే మాట్లాడుతున్నావో అది నిజమా కాదా? ఒక్క నిమిషం ఆలోచించండి. హెచ్ అంటే హెల్ప్ఫుల్. నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను, ఇలా చేస్తున్నాను, అది ఎదుటివాడికి హెల్ప్ఫుల్లా కాదా? ఏదంటే అది మాట్లాడకూడదుగా. మాట్లాడేది ఎదుటివాడికి ఉపయోగకరంగా ఉండాలిగా. నెక్స్ట్ ఐ అంటే ఇన్స్పైరింగ్. మనం ఒక మాట చెప్పాము, ఒక మాట మాట్లాడాము అంటే అది ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. ఎన్ అంటే నెససరీ. మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా మాట్లాడడం అవసరమా? ఇలా మాట్లాడడం అవసరం అంటే మాట్లాడండి.
అంత మాట్లాడడం అక్కడ అవసరం లేదు అంటే మాట్లాడద్దు. లాస్ట్ లెటర్ కే. కే అంటే కైండ్. కైండ్ మీన్స్ ప్రేమగా, మర్యాదపూర్వకంగా మనం మాట్లాడే వాళ్ళని బట్టి వస్తుంది అది. చిన్నపిల్లలు అంటే ప్రేమగా మాట్లాడాలి, పెద్దవాళ్ళు గౌరవంగా, అట్లా. సో ఈ 5 ప్రిన్సిపల్స్ని మనం మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి. అది సిచ్యువేషన్స్ ఎలాంటివైనా కానీ. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాం. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలామంది మనం నోటీస్ చేస్తారండి. చాలామంది మనల్ని నోటీస్ చేస్తారు. అలా నోటీస్ చేసేటప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏదైనా పొరపాటుగా మాట్లాడాలంటే మనం అక్కడ క్షమించమని అడగడానికి కూడా రెడీగా ఉండేలా ఉండాలి. ఇవాళ రేపట్లో మనకి సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉంటాయండి. సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, అసలు ఆ పోస్ట్ మనం సరిగ్గా చదవం. దాన్ని ఏం చేసేస్తామండి, బ్లైండ్గా ఫార్వర్డ్ చేసేస్తాం. సగం పైన మన ఫోన్లో అవే ఉంటాయండి. కనీసం మీరు ఒకరికి ఫార్వర్డ్ చేసేటప్పుడైనా ఈ మెసేజ్ వల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం అని ఆలోచించండి. ఆలోచించి నిజంగా మీకు అలా అనిపిస్తే ఫార్వర్డ్ చేయండి. అలా అనిపించినప్పుడు ఫార్వర్డ్ చేయకండి. ఎందుకు? మీరు ఇప్పుడు ఇంకొకరికి ఫార్వర్డ్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఫాలో అవుతారుగా. వాళ్ళు కూడా చదవకుండా అలాగే ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఫార్వర్డెడ్ మెసేజెస్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. వాట్సాప్ మెసేజెస్ పెడతారు, కొంతమంది వాట్సాప్ మెసేజెస్ పెడతారు, వాయిస్ మెసేజెస్ పెడతారు. ఇలాంటి మెసేజెస్ పెట్టేటప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావు అనే దాంట్లో నీకు ప్రాపర్ అవగాహన ఉండాలండి. అవగాహన ఉంటేనే చెయ్యండి, లేకపోతే చెయ్యొద్దు. అసలు ఏదో వాట్సాప్ ఉంది కదా అని మెసేజెస్ పెట్టద్దు. మనం ఒక పని చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయండి, ఫ్యామిలీస్లో కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫ్యామిలీకి వెళ్ళి కూర్చొని అందరితో మాట్లాడాలి. ఇవాళ రేపు ఏంటంటే జనాలు ఆ టైం ఇవ్వట్లేదండి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫోన్లలో మాట్లాడేస్తున్నారు. ఎవరి దీంట్లో వాళ్ళు ఈగోస్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళ లెవెల్ ఆఫ్ ఈగో ఉంటుంది, అది దాంతో మాట్లాడేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడుకోండి. నువ్వు ఫోన్లో మాట్లాడేదానికి ఎదురుగుండా కూర్చునే మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎదురుగుండా కూర్చుని మాట్లాడేటప్పుడు ఆలోచిస్తావు, మనిషి కనిపిస్తూ ఉంటాడు కదా నీకు ఎదురుగుండా, అప్పుడు ఆలోచిస్తావు. అదే ఫోన్లో మాట్లాడావనుకో నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు. అవేంటంటే ఇంకా ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పెరిగి అనేక అపార్థాలకి దారితీస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి అవకాశాలు ఇవ్వద్దు. ఇంకా పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా మాట్లాడాలండి. అస్సలు హార్ష్గా మాట్లాడద్దు. ఏదో తప్పు చేశారు, ఇంట్లో ఉండే పిల్లలు కదండి, ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు, ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే పాడు చేసినప్పుడు వాళ్ళని భయంకరంగా తిట్టద్దు. అంత భయంకరమైన తప్పులు వాళ్ళు ఏం చేయట్లేదుగా. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వాడు రిసీవ్ చేసుకుంటాడు. మీరు అట్లాగే తిట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు చేశారనుకోండి, వాడు కూడా రేపొద్దున ఎలా తయారవుతాడు, ఇలానే తిట్టాలి కావాలో అనుకుంటాడు. ఎవరైనా ఏ పన్న చేసినా కూడా వాడు ఇలా అంతే హార్ష్గా అంతే గట్టిగా చెప్పడం అలవాటు అవుతుంది. సో కాబట్టి ఏ తప్పు చేసినా మీరు మన మాటే ప్రతి దాంట్లోనూ మాట ముఖ్యం అండి. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ అనేవి తీసుకుంటారు. మీరు అలాగే అలవాటు చేశారు అనుకోండి, వాళ్ళు అలాగే అలవాటు అయిపోతారు, ఇంకా చేంజ్ చేసుకోరు కదా. ఎప్పటికీ చేంజ్ అయ్యే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. సో ఇట్లా మనం మంచిగా మాట్లాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటండి, మంచి బంధాలు ఉంటాయండి. అందరితోటి బంధాలు అనుబంధాలు ఉంటాయి. మంచి టీం ఫామ్ అవుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడగలిగితే ఆ సక్సెస్ వేరుగా ఉంటుందండి. వాళ్ళని చోట మాట్లాడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ధైర్యంగా పిలవగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుంది, ఎక్కువసేపు వినాలనిపిస్తుంది. ఇలాంటి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయండి. సో వాటిని మనం రెడీగా యాక్సెప్ట్ చేసుకోగలగాలి. కాబట్టి ఏమని చెప్పొచ్చండి, మాట అనేది ఒక్కసారి కనుక జారితే మనకి తిరిగి తీసుకోలేం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మాట్లాడాలి అంటే దాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడడం అనేది ఒక మంచి అలవాటు. ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి.
చూసిండ్రు కదా, మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం ఎంత అవసరమో గీయాల మనం ఎంత చక్కగా తెలుసుకున్నామో. మాట అనేది ఒక ఇత్తనం లాంటిదిల్లా, మనం మంచి మాటలు నాటితే ప్రేమానురాగాలు మొలుస్తాయి. గదే ఆలోచించకుండా ఇసిరేస్తే మాటలు నిప్పు కణాలు లాంటివి, గవి బంధాలని కూడా కాల్చేస్తాయి అన్నట్టు. అవతలాళ్ళ మీద కోపం వచ్చినా సరే, ఏదైనా గొడవ జరుగుతున్నా సరే, ఒక 10 సెకండ్లు ఆగి ఆలోచన చేసి మాట్లాడితే, అలవాటు చేసుకుంటే అయితే మంచిగా ఉంటుంది. ఆలోచన చేసి మాట్లాడితే చాలా మంచిది. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట అవతలకి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ గాళ్ళ మనసునైతే ఇరగొట్టేటట్టు ఉండకూడదు. ఈ చిన్న మార్పు మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. ఇక ఈ రోజుల్లో పొద్దుగా లేచినప్పటి సంది ఉరుకుల పరుగుల జిందగీ అయిపోయాయి. తిండి తిప్పలు ఎట్లాగో తప్పదు, ఒంటి నిండా నొప్పులు కూడా. ఇక మనసంతా తిక్క తిక్క ఆలోచనలు. మరి గీటన్నింటికి మందు ఏడుంది అంటారా? ఏడనో లేదుల్లా మన యోగాలనే ఉంది. యోగా అంటే ఏదో ఇండ్లకెళ్ళి అడవుల్లో కూర్చొని ముక్కు మూసుకునుడు కాదు. మన ఇంట్లోనే ఉంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఒళ్ళు వంచుకుంటే కాయం గట్టిపడుతుంది, మనసు కుదుటపడుతుంది. మరి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టే గీ యోగా ముచ్చట్లని, దానివల్ల కలిగే లాభాలని ఇప్పుడు చూసి తెలుసుకుందాం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ అండ్ ఖేలో ఇండియా మెడలిస్ట్. I'm an international certified trainer and also Ayurveda, Yoga, Chiro and Marma therapy practitioner అండి. సో మనము ఈ జర్నీలో యోగా ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఇష్యూస్ అన్నది ఎవ్రీ ఎపిసోడ్ చూస్తున్నాం. ఈరోజు మనం చూడబోయే ఎపిసోడ్ ఇష్యూ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ అనగానే మనందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఎనీవన్, మనకి చాలా మెంబర్స్ చూస్తున్నాం. చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరిని చూసినా సరే ట్యాబ్లెట్ వేసుకోవడం అన్నది ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ కింద అయిపోయింది. సో ఈ థైరాయిడ్ గురించి ముందు మనము కొంచెం నాలెడ్జ్ తెలుసుకుంటే కనుక దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. యోగాని మనం ఎట్లా దానికి యూజ్ చేయొచ్చు అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. యూజువల్గా థైరాయిడ్ అన్నది మనకి గ్లాండ్ ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. ఇట్స్ ఎ బటర్ఫ్లై షేప్ అండ్ ఆల్సో థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీ అంతటి కూడా హార్మోన్ అని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ మనకి వేర్ అండ్ టేర్ అంటే ప్రతిరోజు కూడా మన బాడీలో యాక్టివిటీస్కి కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ వైరస్ వచ్చినా, ఎక్కువ ఫైటింగ్ చేసి కొన్ని యాక్టివిటీస్కి కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. సో వీటిల్ని మళ్ళీ మనం రీఫ్రేమ్ చేసుకుంటే తప్ప మన బాడీకి సిక్నెస్ కానీ ఇల్నెస్ కానీ రాకుండా ఉంటాయి. ఈ పని అంతా కూడా మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. దీని ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపో అండ్ హైపర్. దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే వీక్నెస్, స్వెట్టింగ్స్, హెయిర్ ఫాల్, మోషన్ టైట్, మోషన్ లూజ్ అయిపోతాయి. మంత్కి ఒక్కొక్కసారి 2 kgs కూడా పెరిగిపోతాం. ఒబేసిటీలో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కొంతమంది లీన్ అయిపోతారు, అండర్ వెయిట్ కూడా అయిపోతుంటారు. ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా థైరాయిడ్కి ఉండే మేజర్ లక్షణాలు. వీటి వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు థైరాయిడ్ అన్నది మనకి లో ఉన్నట్టుగా కూడా మనకి తెలుసుకోవచ్చు. సో ఇట్లా యోగాని మనం ఎట్లా చేసుకుంటాము, దీనికి రిలేటెడ్గా ఏమైనా ఆసనాస్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ అండి. దీనికి మనము ఓంకార చెప్పుకుని ప్రాణాయామాస్ యూజ్ అవుతాయి అండ్ ఆల్సో చాంటింగ్స్ యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ని కామ్ డౌన్ చేస్తూ కొంచెం డైట్ కూడా చేంజ్ చేసుకోవాలి. లైక్ సాత్విక ఆహార్ అంటే కూడా కుక్డ్ వన్, న్యాచురల్ వేలో సలాడ్స్ తింటూ అండ్ ఆల్సో జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ, వీటితో పాటుగా అంటే జ్యూసెస్ మీన్స్ మరీ అవే కాదు, సెమీ లిక్విడ్ అలాంటివన్నీ కూడా తీసుకుంటూ మన బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒబెసిటీ ఉంటే వాళ్ళు తగ్గించుకుంటూ, ఈ హైపర్ దాంట్లో కూడా మన రోజు డైలీ దాంట్లో ఫ్రూట్స్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రెగ్యులర్గా మన ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే కనుక థైరాయిడ్ని ఖచ్చితంగా మనం చెక్ పెట్టవచ్చండి. సో ఈరోజు మనం చూస్తున్నాము నెక్ మూమెంట్స్ అండి. ఫస్ట్ కమ్ టు ద సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఓంకార 3 చెప్పేసి మనం ప్రాణాయామంకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ 3 ఓంకారాస్.
both the palms in Namaskar Sthiti. Let's chant, repeat after me. Asato ma sadgamaya, tamaso ma jyotirgamaya, mrutyormam amrutangamaya. Om Shanti Shanti Shanti. Gently release your palms, relax your body and gently open your eyes. Ippudu slowga we'll do Anuloma Viloma Pranayam. Left side inhale and right side exhale. Ippudu manamu ekku count cheyatledandi, time consuming valla. Only 2 rounds. Left side inhale and right side exhale, and right side inhale and left side exhale. Only 2 times we are going to do. From start with the closing of our right nostrils. Inhale with the left hand in chin mudra, right hand nasika mudra. Inhale with the left and exhale with the right side. Again, right side inhale and left side exhale. Gently complete relaxation and observe your internal changes and coming to the normal position. Now we'll do both the nadis at a time. You have to inhale and hold your breath. Inhale 1 2 3 4 5 6 7 8 9 10 11 12 and relax. Here we are కౌంటింగ్ ఈజ్ చాలా తక్కువ చేస్తున్నాము. మీరు మీ టైమింగ్స్ని బట్టి, మీ ఇష్యూని బట్టి మ్యాక్సిమం 60 to 120 వరకు కూడా చేయొచ్చు. 5 minutes చేయొచ్చు, 10 minutes కూడా కూర్చొని చేయొచ్చు. సో ఇట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉందాం. ఇప్పుడు సమ్ ఆసనాస్ ఫర్ థైరాయిడ్. ఫస్ట్ టక్ యువర్ చిన్, నెక్ మూమెంట్స్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ నెక్ బ్యాక్ సైడ్. అగైన్ 1 2, stretch maximum back side and tuck your chin. 3 and slowly come to the middle. And next we have to second one, pull your chin outside and crunch your teeth upward direction, neck back side. Inhale, up and down, crunching your teeth. ఇది ఈ పొజిషన్ వల్ల మన థైరాయిడ్ స్టిమ్యులేషన్ అన్నది హార్మోన్ TSH దీనికి చాలా స్టిమ్యులేట్ అయ్యి మ్యాక్సిమం మనకి హెల్దీగా దాని స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టే దేర్. 1 2 3 4 5 6. Again coming to the normal position. Pull your tongue outside. ఒక్కొక్క దాని వెనకాల కూడా మనం రిలాక్స్ అవుతూ ఒక్కొక్క ఆసనానికి చేస్తూ ఉండాలి. పుల్ యువర్ టంగ్ అవుట్ సైడ్ అండ్ అగైన్ ట్రై టు టచ్ ద టిప్ ఆఫ్ అవర్ నాస్ట్రిల్. స్టే దేర్. అగైన్ కమింగ్ టు ద నార్మల్ పొజిషన్. స్ట్రెచ్ యువర్ నెక్ బ్యాక్ సైడ్ వేస్. అగైన్ కమింగ్ టు ద నార్మల్ పొజిషన్. ఇన్హేల్ సైడ్, exhale middle. Inhale sideways, exhale middle, and again coming to the normal position. Rotation, full rotation. Again other side slow-ga. Inhale, back side, exhale, forward. Again coming to the normal position. థైరాయిడ్ని ఎంత ఈజీగా మన యోగా ద్వారా ఎలాంటి ఇష్యూనైనా సరే ట్యాబ్లెట్స్ నుంచి మనకి టార్గెట్ ఈజ్ యోగా ఈజ్ ఏ మెడిసిన్ అన్నట్టుగా మనం ఛాలెంజ్ చేద్దాము. సో ఈ ఎపిసోడ్కి ఇంతేనండి. దిస్ ఇస్ త్రిప్ట సైనింగ్ ఆఫ్. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంకి తిరిగి స్వాగతం.
చూసిరు కదా, యోగా అంటే ఉత్తగానే కాళ్ళు చేతులు తిప్పుడు కాదు, మన ఊపిరిని మన మనసుని ఒక్కటి చేసి ఒక మంచి విద్య. రోజు కాసేపు టైం తీసుకొని యోగా చేసుకుంటే దవాఖాన్ల చుట్టూ తిరిగే తిప్పలు అయితే తప్పుతాయి, జేబులో పైసలు మిగులుతాయి. అన్నింటికన్నా ముఖ్యం ముఖం మీద నవ్వు, ఒంట్లో సత్తా ఎప్పటికీ అట్లనే ఉంటాయిల్లా. తిండి ఎంత ముఖ్యమో ఒంటికి యోగా కూడా గంతే ముఖ్యమన్నట్టు గీ మాట అయితే మర్చిపోకురి. మరిగా తిండిలో కొత్త కొత్త నాష్టాలు చేసుకుని తింటే మస్తుగా ఉంటుంది అనుకునేటోళ్ళకి గియ్యాలో ఒక మంచి నాష్టాని మీకోసం అయితే పట్టుకొచ్చిన. గదేనండి బీట్రూట్ చీల. బీట్రూట్ అనగానే అదేదో మందు గోళీ లెక్క మొహం పెట్టకండి, గీ ఎర్రగడ్డలా ఉన్న పవరే వేరు. గీ చీల తింటే ముఖం అద్దం లెక్క మెరుస్తుంది, ఒంట్లో నెత్తురు గిరగిరా తిరుగుతుంది. మస్తు ఈజీగా చిటికెలో రెడీ అయిపోయే గీ నాష్టా ఎట్లా చేయాలనో చూద్దాం పండ్రి. నమస్తే, ఈరోజు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. నా పేరు నిషిత. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్, ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, పీసీఓడి, డయాబెటిక్ అండ్ గట్ హెల్త్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హై అయాన్ ఉన్న రెసిపీ. అయాన్ తక్కువ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. బీట్రూట్ ఓట్స్ చీల. ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఓట్స్ చీలాకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ చిల్లీస్, రోల్డ్ ఓట్స్, బీట్రూట్, నిమ్మకాయ, ఆయిల్, ఆనియన్, సాల్ట్, కొత్తిమీర, చాట్ మసాలా. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, నేను ఇక్కడ 1 బిగ్ బీట్రూట్ తీసుకున్నాను. మనకు ఆల్మోస్ట్ 3 చీలాస్ వస్తాయి. అండ్ ఇందులోకి రోల్ చేసుకున్న రోల్డ్ ఓట్స్ 1 బౌల్ తీసుకుందాము. మన స్పైస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్, ఇక్కడ నేను 2 పెద్ద గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. అండ్ టేస్ట్కి సాల్ట్, ఫస్ట్ మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. సో మనకి చీలా కోసం మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది మరీ థిక్గా కాదు, మరీ లూజ్గా కాకుండా ఇలా కొంచెం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండికి మనం చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. సో ఇది ఇందాక చెప్పాను కదా, బాగా అయాన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో లాగా కానీ డిన్నర్లో లాగా కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న ఓట్స్ వెయిట్ లాస్కి ప్రమోట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ఈ ప్యాన్ వేడే వరకు ఈ ప్యాన్ హీట్ అవ్వాలి. లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ప్యాన్ హీట్ అయ్యాక మనం వేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి ఓట్స్ అండ్ బీట్రూట్ కాంబినేషన్. సో దీన్ని మనము ఏదైనా వైటమిన్ సి ఉన్న ఫుడ్తోని మనము పేరప్ చేసుకుంటే బెటర్. సో లాస్ట్కి మనం సాలెడ్లో విటమిన్ సి కోసం లెమన్ యూస్ చేస్తాము. సో దట్ ఈ అయాన్ అనేది మనకి బాగా అబ్సార్బ్ అవుతుంది. సో అయాన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, మెయిన్గా పీరియడ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా మనం బీట్రూట్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మన స్కిన్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందరూ డ్రై స్కిన్ ఉంటుంది అంటుంటారు కదా, లేదంటే చాలా డ్రై ఉంది, ప్యాచీగా ఉంది అన్న వాళ్ళకి బీట్రూట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్యాన్ వేడైంది. ఈ ప్యాన్కి మనం ఈ బ్యాటర్ని
వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది థిక్గానే ఉండాలి. ఎక్కువగా వాటర్ వేసామంటే రాదు ప్యాన్లో నుంచి. రెడ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఆ లోపల ఉన్నది కూడా బాగా కుక్ అవుతుంది, ఎందుకంటే థిక్గా ఉంది కదా. ఈ బీట్రూట్ అండ్ ఓట్స్ కాంబినేషన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాస్టిసిటీ అంటే సాఫ్ట్గా అవ్వడము, స్కిన్ అనేది మనకి యంగ్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రెడ్నెస్ ఏదైతే ఉందో బీట్రూట్లో, ఇది కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. మనకి ఇలాంటి కలర్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే బీట్రూట్, స్ట్రాబెర్రీ, క్యారెట్స్, ఇలాంటివన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఎస్పెషలీ ఈ బీట్రూట్ ఓట్స్ ఈ కాంబినేషన్లో తీసుకుంటే వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది, హై ఫైబర్ కాబట్టి. అండ్ ఇందులో మెయిన్గా ఏంటంటే క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండవు, తక్కువగా క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్కి కూడా మంచిది. సో ఇది వన్ సైడ్ రోస్ట్ అయ్యాక సెకండ్ సైడ్ తీసుకుందాము. సో ఇది మనం తిప్పిన తర్వాత కొంచెం మళ్ళీ రెడ్ అయ్యే వరకు చూసుకోవాలి. మరి ఓవర్ రెడ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఇది కొంచెం టైం టేకింగ్. మనం ఇది తొందరగా అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. సో ఫాస్ట్గా అవుతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇది వేడయ్యేలోపు మనం దీనికి ఐరన్ అబ్జార్ప్షన్కి కావాల్సిన సాలడ్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే జస్ట్ ఆనియన్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం ఇందులో. సో ఈ కాంబినేషన్లో తీసుకుంటే న్యూట్రిషన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇందులో మనం లైట్గా సాల్ట్ వేసుకుందాము, కొరియాండర్ వేసుకుందాము, అండ్ ఆప్షనల్ ఇది చాట్ మసాలా. అందరికీ హెల్ప్ అవ్వదు, బట్ చాలామందికి టేస్ట్ వైజ్ అయితే చాలా నచ్చుతుంది. పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది చాట్ మసాలా. సో మనం బయట ఫుడ్ తింటాం కదా, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా. సో ఇదంతా మిక్స్ చేసుకుందాము. మనము బీట్రూట్ ఓట్స్ చీలాని ఈ సాలెడ్తో సర్వ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అండ్ మన గట్ హెల్త్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది 2 సైడ్స్ రోస్ట్ అయింది. మనం సర్వ్ చేసుకుందాము దీన్ని. సో దీన్ని మనం ఇందాక పెట్టుకున్నాం కదా సాలెడ్తో పేర్ చేసుకుంటే, సో కొంచెం గార్నిష్కి పైన మనం కొరియాండర్ వేసుకుందాం. ఐరన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ బీట్రూట్ ఓట్స్ చీలా రెడీ. మనం ఇది ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది, స్కిన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఐరన్ కానీ ఫెరిటిన్ కానీ హిమోగ్లోబిన్ కానీ తక్కువ ఉన్న వాళ్ళు 100% ఇది ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఐరన్ హెల్ప్ అవుతుంది అబ్సార్ప్షన్కి. మనం వైటమిన్ సి ఇక్కడ లెమన్ అండ్ ఆనియన్ తీసుకున్నాము, దీనివల్ల ఐరన్ అబ్సార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చు. చూసిండ్రు కదా మన బీట్రూట్ చీలా ఎంత మస్తుగా తయారైందో.
అచ్చం ఎర్రటి రంగులో మెత్తగా తింటుంటే కమ్మగా నోట్ల కరిగిపోతుంది. పిల్లలకైతే ఇట్లా చేసి పెడితే మస్తు ఇష్టంగా కూడా తింటారు. గాల బాక్సుల్లో పెట్టి పంపించినా సరే అవి ఖాళీ అయ్యి ఇంటికి వస్తాయి. ఇక బీట్రూట్ గురించి మీకు తెలియని ఇంకో ముచ్చట ఎరకనా చెప్తా ఇనుర్రి. ఇందులో ఐరన్ గట్టిగా ఉంటుంది. ఇది తింటే నెత్తురు తక్కువ వాళ్ళకి మస్తుగా పనిచేస్తుంది. ఒంట్లో ఉన్న మురికినంతా కూడా బయటికి పంపించి మిమ్మల్ని చురుగ్గా ఉంచే శక్తి గీ ఎర్రగడ్డకున్నది. గిన్ని లాభాలున్న గీ బీట్రూట్ చీలా నాష్టాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినుర్రి చూడుర్రి. ఇక మన డెక్కన్ హైదరాబాద్ చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గప్పటి మన సంస్థానాలు గాటి వైభవం ఆనాటి పరిపాలన తీరు చూస్తే నిజంగానే ముక్కున ఏలేసుకోవాల్సిందే. గవన్నీ ఎంత గట్టిగా ఎంత పద్ధతిగా ప్లాన్ చేసి నడిపించిండ్రో కానీ ఇప్పటికీ మనం గా అడ్మినిస్ట్రేషన్ పద్ధతుల్ని ఎంతో కొంత వాడుతున్నామంటే గప్పటి మన పెద్దల తెలివితేటలే. ఎంతో గొప్పవో జర ఆలోచన చేయుండ్రి. మన సంస్థానాలు కేవలం రాజ్యాలు మాత్రమే కాదుల్లా మన సంస్కృతికి నిలువుటద్దాలు. మరి గింతటి అపురూపమైన చరిత్రని గానాటి సంస్థానాల ముచ్చట్లని మన కళ్ళకు కట్టినట్టు చెప్పనీకే మనకు వివరంగా అర్థమయ్యేటట్టుగా వివరించనీకే ఈ రోజు అనురాధారెడ్డి మేడం మనతోటి రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా మేడం మాటల్లో గానాటి చరిత్రని ఇందాం పాండ్రి. నమస్తే, నేను అనురాధారెడ్డి, తెలంగాణ, ముల్కీ హైదరాబాదీ, descending from the Kakatiya Sardeshmukh family of Sidnapalli, now known as Nizamabad. మన సంస్థానాలలో సెక్యూరిటీ ఎట్లా అయ్యేది, ఎటువంటి మనుషులు మనతో ఉన్నారు, ఎటువంటి మనుషులు మనకు సెక్యూరిటీ ఇచ్చినారు సంస్థానాలలో. ఇక్కడ మనం చెప్పాలి ఒక చిన్న రెఫరెన్స్. సిక్కులు, రోహిలాలు, బోయోళ్ళు ఇటువంటి కమ్యూనిటీస్ మనకు సెక్యూరిటీలో ఉన్నారు. మనకు సిర్నపల్లి గడిలో కిలా ఫోర్ట్ల ఒక్కొక్క బుర్జ్ అంటే బాస్టియన్, ఒక్కొక్క బుర్జ్కు ఒక కమ్యూనిటీ వాళ్ళు చూసుకున్నారు. ఒకటి రోహిల్లా బుర్జ్, ఒకటి సిక్కుల బుర్జ్. అటువంటివి అక్కడ లోకలీ రోహిల్లాలని ఏమందరు, రొయ్యలోళ్ళు అందరు. వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ రాక రొయ్యలోళ్ళు అన్నారు. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అడిగినారు ఇదేంది రొయ్యలు చేపలు అంటున్నారు అని చెప్పి. అప్పుడు చెప్పినారు, నేను కొంచెం రీసెర్చ్ చేసి అడిగితే వాళ్ళు రోహిల్లాలు వాళ్ళు నార్త్ ఇండియా నుంచి మనకి ఇక్కడ మైగ్రేషన్ అయ్యి ఒరిజినల్లీ వాళ్ళు కొంచెం దొంగతనాలు అటువంటి చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గర మన స్థిరపడి మన సెక్యూరిటీలో అయిపోయినారు. అంతా సంస్థానం రోహిల్లా సెక్యూరిటీలో. సిక్కులు కూడా ఎట్లా వచ్చినారంటే మహారాజా రంజిత్ సింగ్ పీరియడ్ అప్పుడు మనకు నాందేడ్కి వచ్చి, నాందేడ్ మనకు హైదరాబాద్ స్టేట్లోనే ఉండే. అప్పుడు వాళ్ళు అక్కడ స్థిరపడి అక్కడ గురుద్వారాల వాళ్ళకు స్పెషల్ బుంగా కట్టించి వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయినారు. మనకు నిజాం అడ్మినిస్ట్రేషన్ పీరియడ్లో ఎట్లా వచ్చినారంటే మన నిజాం మహారాజా రంజిత్ సింగ్కి అడిగినారంటే మాకు ఒక సిక్ ఫోర్స్ కావాలి హైదరాబాద్లో ఫర్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ అగైన్ టు డిస్ట్రిక్ట్స్. అయితే అట్లా వాళ్ళు ఇక్కడికి వస్తే మన బహదూర్పూర్ ఏరియాలో సిక్ ఛౌనీ అని ఉంది. వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళకు ఓన్ ప్రాపర్టీ ఇచ్చి వాళ్ళకు హౌసింగ్ అంతా ఇప్పటికీ కూడా మనకు సిక్ ఛౌనీ ఉంది. అటువంటిది సంస్థానాలలో కూడా తెలిసిపోయింది ఇట్లా రోహిల్లాలు చాలా మంచి సోల్జర్సు, సిక్కులు కూడా చాలా మంచి సోల్జర్సు, లాయలు అని చెప్పి ప్రతి సంస్థానాల్లో కూడా వాళ్ళు గార్డ్స్ లాగా సెక్యూరిటీ లాగా పెట్టుకున్నారు. అటువంటిది రాజపేట చాలా ఇంపార్టెంటు. అక్కడ యాదగిరిగుట్ట పక్కనే ఉంది. అక్కడి నుంచి డెవలప్ అయిన సంస్థాన్ నారాయణపూర్ అంటే వాళ్ళ కనెక్షన్ రాజపేటకు ఉంది. పాపనపేట్, దోమకొండ కొన్ని ఇంపార్టెంట్వి చెప్తున్నాను. మనకి ఇప్పుడు అటు వెళ్ళిపోయినాయి. కర్ణాటకలో 56 తర్వాత పనిచేసినారు. అది సుర్పూరు,
గురుగుంట, అనిగుంది. ఇటువంటి కాంట్రిబ్యూషన్తో హైదరాబాద్ స్టేట్లో పనిచేసుకున్నారు. ఒక నిజాం చేయలేదు ఒంటరిగా. మనం గద్వాల్ రైల్వే స్టేషన్ చూస్తే అది కోటలాగా ఉన్నది. అది కూడా హిస్టారిక్ చారిత్రక కట్టడం. అందుకోసమే ఈ సెక్యూరిటీ కూడా ఎట్లా అయిందని చెప్పి వీళ్ళందరితో సహా మన కోఆపరేషన్తో నడిచింది ఇంతవరకు. మనకు పోలీస్ సెపరేట్లీ ఈచ్ సంస్థానంకు వాళ్ళ పోలీస్ ఫోర్సు, వాళ్ళదే అడ్మినిస్ట్రేషను, ఒకరి బౌండరీ ఇంకొకరు దాటకపోయేది. నిజాం అయినా బ్రిటిష్ అయినా ఎవరైనా సంస్థానం ఏరియాలకు రాకపోయేది పర్మిషన్ లేకుండా, ఇన్విటేషన్ లేకుండా. ఇంతకు మా తాతమ్మ రాణిచీలం జానకిబాయ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సర్వే అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాచిగూడ టు మన్మాడ్ రైల్వే లైన్, ఆ టైంలో గోదావరి వ్యాలీ రైల్వే, తర్వాత నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, ఆమెను కూడా రైల్వే లైన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మహబూబ్ అలీ పాషా నిజాం 6th వచ్చి అక్కడ ప్లాట్ఫామ్ దిగి సిర్నపల్లి స్టేషన్లో తనని మీట్ అయ్యి తనను రాణి నుంచి మహారాణి చేసిన వరకు సంవత్సరం లోపలికి రాలేదు, దాఖలు లేదు. అది అటువంటి అండర్స్టాండింగ్ అండ్ ఇంపార్టెన్స్. ఇంకొకటి కొన్ని సంస్థానాలల్లో ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ, మింటింగ్ ఆఫ్ కాయిన్స్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చినారు. ఈ కాయిన్స్ విషయం వచ్చినందుకు పెస్తంజీ అని చెప్పి వాళ్ళు పార్సీ ఫ్యామిలీ హైదరాబాద్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడి వాళ్ళకు మింటింగ్ పెస్తంజీ షాహీ కాయిన్స్ అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చినారు. అందుకోసం చాలా ఇంపార్టెన్స్ ఉండే. ఇక్కడ స్కూలింగ్ కోసం కూడా మనకి ఇక్కడ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ తయారు చేసినారు, జాగీర్దార్ పిల్లల స్టడీస్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ కోసం. అటువంటి ఎన్నో పాత్రలు ఉన్నాయి మనకు సంస్థానాల గురించి. ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ కూడా మనం చెప్పాలి. ఎవరి సంస్థానంలో వాళ్ళ ఇరిగేషనే చేసుకున్నారు, వాళ్ళదే మెయింటెనెన్సు. ఇందాక మా కిలా నిజామాబాద్లో ఒక రఘునాథ్ చెరువు అని చెప్పి ఉండింది, దాన్ని నర్మదాన్ని ఓపెన్ చేసినారు. దాన్ని మళ్ళీ వాళ్ళ వరకు సరి చేసేటోడు లేరు. ఆ టైం ఆ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. వాటర్ గురించి మాట్లాడితే పైగా ఫ్యామిలీ సదర్ మట్ అని చెప్పి నిర్మల్ దగ్గర ఉంది. అది కూడా ఫ్యాంటాస్టిక్. ఆ టైంలో కట్టించింది. ఇట్ ఈస్ వర్కింగ్ వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎనీ డ్యామేజ్. మా సిర్నపల్లిలో కూడా వాటర్ ఫాల్ ఉంది. అటువంటివి వనపర్తిలో సర్లా సాగర్ అని చెప్పి ఏషియాలో ఓన్లీ సైఫన్ డ్యామ్, అది మా అంకుల్ రామేశ్వరరావు 3rd కట్టించినారు ఇన్ ద మెమరీ ఆఫ్ హిజ్ మదర్ సర్లాదేవి. అందుకోసం ఈ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ అయినా, హెరిటేజ్ బిల్డింగ్స్ అయినా, ప్యాలెసెస్ అయినా, స్కూలింగ్ అయినా. ఇంకొకటి చెప్పాలి, వనపర్తి సంస్థానం రాజా రామేశ్వరరావు ఫస్ట్ పీరియడ్లో మిషనరీస్ని పిలిపించుకొని, క్రిస్టియన్ మిషనరీస్ని పిలిపించుకొని వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకు ఒక చర్చ్ కట్టుకోమని చెప్పి స్కూలింగ్ మొదలైంది. ఎందుకంటే తను అన్నాడు మనకి ఇంగ్లీష్ కూడా చాలా అవసరం. మనకు హైదరాబాద్ స్టేట్ లాంగ్వేజెస్ తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ ఉన్నా కానీ మనకి ఇంగ్లీష్ కూడా చాలా విలువైనది. ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ అవసరం వేరే వేరే జనాలతో సహా. మనం ఊరికే ఇట్లా ఉండి మేము మనం అంటే కాదు, అవుట్ సైడ్ కమ్యూనికేషన్ కూడా అవసరము. అందుకోసమే సంస్థానంలో ఇంగ్లీష్ స్టడీస్ కూడా మొదలుపెట్టినారు. ఇప్పటికీ అక్కడ చర్చ్ ఉంది, వాళ్ళు స్కూలింగ్ కూడా చేసుకుంటారు మిషనరీస్. గట్లాంటి సంస్థానాలని గప్పుడు గంత జాగ్రత్తగా భలే కాపాడిండ్లు కదా. గిట్లా మన చరిత్రని కాపాడుకుంటేనే ఇప్పుడు మనం చెప్తున్నట్టు మన ముందు తరాలకి మీలో ఒకరు ఎవరో ఒకరు చెప్పాల్సి వస్తుంది అన్నట్టు. నాకైతే గా నమ్మకం ఉన్నది. అందుకే మనం ముందుగా తెలుసుకోవాలి మన చరిత్ర గురించి. ఎందుకంటే మన చరిత్ర అంత గొప్పదుల్లా. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ మస్తుగున్నాయి. మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. గందుకే వాటి గురించి చెప్తాం, చూడండి. ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ద బ్రిక్ లేయర్ సినిమా, ఉదయం 11 గంటలకు డిజిటల్ విప్లవానికి అద్దం పడుతూ అద్భుతమైన టాలెంట్స్ను పరిచయం చేసే కార్యక్రమం క్రియేటర్స్ కార్నర్, ఉదయం 11:30 సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటపాట సీజన్ 3. ఈరోజు మధ్యాహ్నం సినిమాలో ప్రేమించిన కొత్తలో సినిమా, నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు.
సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో వానాకాలంలో మొక్కజొన్న పంటల్లో కలుపు మరియు పోషక యాజమాన్యం గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి వివరిస్తారు. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిల్మ్. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈరోజు రాత్రి స్వరాభిషేకం సినిమా. శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. అలాగే ఉర్దూల వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక గీయాల్టి ప్రశ్న యాదున్నదా? మళ్ళొక్కసారి చెప్తా ఇనుండ్రి. డొంక అనే పదం ఆదిలాబాద్లో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అడవిలోని చిన్న దారి, ఆప్షన్ బి చెరువు, ఆప్షన్ సి పంట మైదానం, ఆప్షన్ డి బజారు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ అడవిలోని చిన్న దారి. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadgiri@gmail.com. ఇట్లనే రేపు మళ్ళీ పొద్దుగాలొచ్చి మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటి వరకు జరంత పాయలం.